హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మంచి రుచితో నోరూరించే ఒక స్వీట్ డిజర్ట్‌ని చూపియబోతున్నానండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చు. ఈ సమ్మర్‌లో ఇలా చేసి పెట్టుకున్నామంటే కూల్‌గా తినేయొచ్చండి. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. ఇంట్లో ఉండే వాటిలతోనే సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. బ్రెడ్ ఉంటే చాలండి. 10 నిమిషాల్లో ఈ స్వీట్ డిజర్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఈ స్వీట్ డిజర్ట్ చేసేదానికి బ్రెడ్ ముక్కలు తీసుకునేయాలి. ఇవొచ్చేసి ఒక 6 అండి. ఇవి 6 అయినా, 5 అయినా, 7 అయినా ఎన్నైనా వేసుకోవచ్చు మనకి నచ్చినన్ని. ఇప్పుడు ఇందులోంచి ఒక పీస్ తీసుకునేసి ఇలా కట్ చేస్తా ఉన్నాను గదా! మిగతా ముక్కలన్నీ ఇదే మాదిరి కట్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు సైడ్ కట్ చేయడం ఇష్టం లేదు, అలానే చేసుకోవాలనుకున్నా అలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోంచి ఒక 4 పీసెస్‌గా చేసుకుంటా ఉండాను. ఒకవేళ మీకు బ్రెడ్ పెద్ద పీసెస్ కావాలనుకుంటే ఇలా అయినా చేసుకోవచ్చు. నేనిలా 4 ముక్కలు చేస్తున్నాను గదా! మీరు 2 అయినా చేసుకోవచ్చు. అన్నీ ఇదే మాదిరిగా కట్ చేసి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. మనం కట్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ అనేది వేస్ట్ అవ్వవండి. పొడిగా చేసుకునేసి పైనైనా చల్లుకోవచ్చు. లేదా ఉట్టిగా అయినా తినేయొచ్చు. ఇప్పుడు మనం అన్నీ ఇదే మాదిరిగా కట్ చేసుకున్నాం గదా! వీటిని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకునేసి ఇందులోకి ఒక 2 స్పూన్లు నెయ్యి, అలానే ఒక 2 స్పూన్లు నూనె వేసుకునేద్దాము. అచ్చం నెయ్యితో అయినా కూడా ఫ్రై చేసుకోవచ్చు. నూనెతో అయినా కూడా ఫ్రై చేసుకోవచ్చండి. నూనెలో ఫ్రై చేసుకునేటప్పుడు ఎలాంటి స్మెల్ లేని ఆయిల్ వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి స్వీట్ అనేది మంచి రుచిగా ఉంటుంది. ఇలా మనకి పెనానికి ఎన్ని సరిపోతే అన్ని బ్రెడ్ ముక్కలు వేసుకునేసి, మంట సిమ్‌లో పెట్టుకునేసి వీటిల్ని అటు ఇటు తిప్పుకునేయాలి. మనకి ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయండి. కాబట్టి మీడియంలో గానీ, హైలో గానీ మంట పెట్టుకోకుండా సిమ్‌లో పెట్టుకునేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయినటన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసి వేసుకునేసి మిగతా పీసెస్ ఉన్నాయి గదా! ఇవి గూడా వేసుకునేద్దాము. మిగతా బ్రెడ్ ముక్కలు వేసి ఫ్రై చేసేప్పుడు మనకి ఆయిల్ గానీ, నెయ్యి గానీ చాలకపోతే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చండి. నేనైతే ఇంకొక స్పూను నూనె వేసినాను. ఇలా నూనె గూడా వేసిన తర్వాత వీటిల్ని 2 వైపులా ఇలా బాగా తిప్పుకుంటూ వీటిల్ని ఫ్రై చేసుకునేయాలి. ఇలా మనకి చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిల్ని పక్కన పెట్టుకునేసి, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునేసి, ఇందులోకి ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకునేద్దాము. ఈ హాఫ్ లీటర్ పాలల్లోంచే ఒక గరిటె పాలు పక్కకు తీసుకోవాలండి. ఇలా పాలు కాగుతూ ఉండంగలోనే ఇంకొక పక్క మనం ఒక గిన్నెలోకి 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకునేద్దాము. ఈ కస్టర్డ్ పౌడర్ వచ్చేసి వెనిల్లా ఫ్లేవర్ అండి. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఫ్లేవరు ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఒక గరిటె పాలు తీసుకున్నాం గదా! అవి వేసుకునేసి ఎక్కడ ఉండలనేది లేకుండా ఇలా స్పూన్‌తో బాగా కలుపుకునేయాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకునేసి మనం స్టవ్ మీద పాలు పెట్టున్నాం గదా! పాలు గూడా మనకు చక్కగా పొంగొస్తా ఉండాయి చూడండి. ఇలా పొంగొస్తున్నప్పుడు గరిటెతో మనం అటు ఇటు తిప్పుకునేసి ఒక 2 నిమిషాలు పాలను బాగా కాగనీయాలి. 2 నిమిషాలు బాగా కాగినాయంటే పాలు మనకు కొంచెం చిక్కబడిపోతాయి. ఇప్పుడు ఇందులో మనము కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసుకునేద్దాము. వేసుకుండే ముందరగా ఇంకొకసారి ఇలా కలుపుకునేసి వేసుకోవాలండి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత మంటనేది సిమ్‌లో పెట్టుకునేసి గానీ, మీడియంగా గానీ ఇలా కలుపుతూ ఉండాలి. మనకిది తొందరగానే చిక్కబడిపోతుంది. ఇప్పుడు ఈ పాలల్లో స్వీట్‌నెస్ కోసము ఒక 3 స్పూన్లు చక్కెర వేసుకునేద్దాము. ఆల్రెడీ మనకి కస్టర్డ్ పౌడర్‌లో తీపనేది ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే 4 స్పూన్లైనా వేసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేయాలండి. మనకిది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడిపోతుంది. ఇలా దించి పక్కన పెట్టుకున్నప్పుడు గూడా ఒక 2, 3 నిమిషాలు ఇలానే కలుపుతూ ఉన్నామంటే మనకి కస్టర్డ్ మిల్క్ అనేది చిక్కగా అయిపోతాయి. చల్లారేసరికి ఇలా కొద్దిగా చిక్కగా అయిపోయినాయి చూడండి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకునేద్దాము. నేనైతే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు వేసుకున్నానండి. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోంచి కొన్ని కొన్నిగా వేసుకునేసి మిగతాటి పక్కన పెట్టుకునేద్దాము. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకునేయాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకునేసి, మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉంది గదా! ఈ బ్రెడ్‌ని ఒక బౌల్‌లోకి వేసుకునేద్దాము.